ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు అనగా 2026 ఫిబ్రవరి 6 శుక్రవారం రోజు గోచార రీత్యా కుంభరాశికి కలగబోయే శుభ అశుభ ఫలితాలు, అలాగే చేయాల్సిన పరిహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి 8074222517 నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే, సప్తమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల ఈ రోజు కుంభరాశి వారికి సౌమ్యమైన ప్రవర్తన ఈ రోజు అందరినీ ఆకట్టుకుంటుంది. మీ చుట్టూ ఉన్నవారు మీ మాటలతో ప్రవర్తనతో మెప్పు పొంది ప్రశంసలు చేస్తారు. కుటుంబంలో ఎవరి దగ్గరైనా అప్పు తీసుకున్న ధనాన్ని ఈ రోజు తిరిగి చెల్లించడం మంచిది. లేదంటే భవిష్యత్తులో అపోహలు లేదా న్యాయపరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. మిత్రులతో గడిపే సాయంత్రం సమయం లేదా షాపింగ్ మీకు ఉత్సాహాన్ని ఇస్తుంది, కానీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి బడ్జెట్ ను దృష్టిలో పెట్టుకుని వ్యవహరించండి. గ్రహచలనం ప్రభావం వల్ల ప్రేమ వ్యవహారాల్లో కొంత వ్యాకులత లేదా సందేహాలు కలగవచ్చు. అయితే పరస్పర విశ్వాసం మరియు ఓర్పుతో మాట్లాడితే సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయి. ఇది మొత్తంగా సంతోషంగా నిండిన రోజు. మీరు అనుకున్న పనులు చాలా వరకు సజావుగా సాగుతాయి. వ్యాపారం లేదా ఉద్యోగం కోసం వేసుకున్న ప్రయాణ ప్రణాళికలు దీర్ఘకాలంలో మంచి ఫలితాలను ఇస్తాయి. కొత్త ఒప్పందాలు లేదా భాగస్వామ్యాలు మీకు లాభదాయకంగా మారే సూచనలు ఉన్నాయి. కార్యాలయంలో మీ ప్రతిభను గుర్తించి ఉన్నతాధికారులు ప్రశంసించే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో ఇటీవల ఎదురైన క్లిష్టతరమైన దశ తర్వాత ఈ రోజు కొంత ఉపశమనాన్ని అనుభవిస్తారు. జీవిత భాగస్వామితో అనుబంధం మరింత బలపడుతుంది. కుటుంబంతో కలిసి గడిపే సమయం మానసిక ప్రశాంతతని అందిస్తుంది. ఆరోగ్యపరంగా సాధారణంగానే ఉన్న మానసిక ఒత్తిడిని తగ్గించుకునేందుకు ధ్యానం లేదా యోగాని అలవాటు చేసుకోవడం మంచిది. అధిక ఆర్థిక విజయానికి గోధుమ లేదా ఎర్రటి గోధుమ రంగులో ఉన్న కుక్కను లేదా ఇతర జంతువును పెంచుకోవడం శుభప్రదంగా భావించబడుతుంది. అలాగే దానం, సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం మీకు సానుకూల ఫలితాలని అందిస్తుంది. ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి, అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్తోత్రం పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది.